హలో ఎవ్రీవన్, హాయ్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో యూట్యూబ్ లింక్ ఇన్స్టాలో ఎలా కాపీ పేస్ట్ చేస్తామో నేను చూపిస్తాను అనుకుంటున్నా ఈరోజు వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీలైతే షేర్ కూడా చేయండి. బెల్ ఐకాన్ టచ్ చేయండి. బెల్ ఐకాన్ టచ్ చేస్తే సో నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో అలా నా వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకేనా? సో ఈ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, అయితే ఏంటంటే ఇప్పుడు మనము యూట్యూబ్ లింక్ ఇన్స్టాలో ఎందుకు పోస్ట్ చేస్తాము అంటే, సో ఇన్స్టాలో చాలామంది ఫాలోవర్స్ ఉంటారు కదా మనకి. సో అప్పుడు ఫాలోవర్స్ ఉన్నప్పుడు మన యూట్యూబ్ లింక్ అక్కడ ట్యాప్ చేసామనుకోండి, సో ఏమో ఉంది ఇక్కడ కదా అని చూస్తారు కదా. సో అప్పుడు మనకి అది ఒక యూస్ఫుల్లే కదా అండి. సో అప్పుడు మన ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఛానల్ని చూడొచ్చు. సో మన ఛానల్లో ఏముంది అనేసి కూడా చూసి లైక్ చేయొచ్చు. అవన్నీ మనకి బెనిఫిటే కదా అండి. సో అలా నేను ఈ యూట్యూబ్ లింక్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఎలా ఎలా పెడతారు అనేది చూపించబోతున్నాను. సో అదైతే మనకి చాలా బెనిఫిటే అండి. ఫాలోవర్స్కి అయితే ప్రతి ఒక్కరు కూడా మన లింక్ ఏంటి అనేది చూడడానికి ఈజీగా ఉంటుంది కదా. అందుకే సో అలా కూడా మనకి సబ్స్క్రైబర్స్ పెరగవచ్చు, వ్యూస్ పెరుగుతాయి, లైక్స్ పెరుగుతాయి. అలా మన ఛానల్ని మనము గ్రోత్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బై. ఫస్ట్ అయితే మనము యూట్యూబ్ని ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో ఇక్కడ నాది కింద యూ అని ఉంది. నేను చేయి పెట్టాను కదా, ఇక టచ్ చేశానా, ఈ ట్యాప్ చేశాను, ఇగో ఇక్కడ యూ అని, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ అంజలిస్ ఛానల్, ఇది నా ఛానల్ ఓపెన్ చేయగానే ఛానల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ నేను చేయి పెట్టాను చూడండి, 3 డాట్స్ టచ్ చేయగానే ఇక్కడ షేర్ అని ఉంటుంది. షేర్ అనగానే ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇక్కడ కాపీ చేయడానికి కాపీ లింక్ అనేసి టచ్ చేయాలి. ఓకేనా? కాపీ లింక్ అయిపోతుంది. సో ఈ లింక్ అనేది ఇలాగే ఉండిపోతుంది, మీరు దీన్ని ఏం చేయకండి. సో అలా కంప్లీట్గా వదిలేసి లాస్ట్కి మన ఇది ఉంది కదా యూట్యూబ్, మన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోండి. సో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళగానే ఇక్కడ కింద మనది ఛానల్ లోగో, ఛానల్ది ఐడి ఉంటుంది కదా మన. ఇగో ఇక్కడ నేను టచ్ చేశాను చూడండి, ఇగో ఇక్కడ ప్రొఫైల్ పిక్ ఉంటుంది, ఇక్కడ టచ్ చేయండి. చేయగానే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉందా, ఎడిట్ ప్రొఫైల్. ఓకే, ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం. సో ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ అంజలి బుక్యా నాది ఇన్స్టా ఐడి, అది ఇవి 2. సో ఇక్కడ లింక్ అని ఉంది కదండి, లింక్కి వెళ్ళి టచ్ చేయండి. లింక్కి వెళ్ళి టచ్ చేయగానే ఇక్కడ కాపీ, ఇక్కడ యాడ్ ఎక్స్టర్నల్ లింక్ అని ఉందా, టచ్ చేయండి. ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ టచ్ చేయండి. ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ మన యూట్యూబ్ లింక్ అనేది ఇక్కడ కీప్యాడ్ ఉంది కదండి, నా చెయ్యి ఎక్కడ పెట్టానో చూడండి. ఇక్కడ మన కీప్యాడ్ మీద పైన మనము సర్చ్ బార్లో వర్డ్స్ సర్చ్ చేస్తున్నప్పుడు, టైప్ చేస్తున్నప్పుడు వస్తుంది కదా లైన్, ఇగో ఇక్కడ https అని ఉంది కదా, యూట్యూబ్ లింక్ అని, దీన్ని టచ్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ టైటిల్ మీ ఇష్టం, మీది ఏమైనా రాసుకోండి. నేనైతే సబ్స్క్రైబ్ మై ఛానల్ అని రాసుకున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్ అని రాసేసుకున్నాను. పైన ఓకే బ్లూ సింబల్ ఉంది కదా, ఓకే అనేసి దీన్ని టచ్ చేయగానే మన లింక్ అనేది కాపీ పేస్ట్ అయిపోతుంది. సో పేస్ట్ అయిందా లేదా ఒక్కసారి మనం చూద్దాము. ఓకేనా? ఇక్కడ చూద్దాము. ఇన్స్టా ఐడి ఓపెన్ చేయండి. ఇన్స్టా ఐడి ఓపెన్ చేయగానే ఇక్కడ చూసారా, youtube.com అంజలి బుక్యా 612. సో ఓపెన్ అయిందా? ఇగో ఇక్కడ చూసారా, నా లింక్ అనేది ఇక్కడ నేను ట్యాప్ చేసేసాను, కాపీ పేస్ట్ చేసేసాను. సో ఇలా చేయడం వల్ల మన ఛానల్ని
చాలామంది మన ఫాలోవర్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసి ఏంటి ఏమైనా ఉందా దీంట్లో అనేసి వాళ్ళు ఒకసారి ఓపెన్ చేస్తే మనకి ఉన్న షార్ట్స్ అయినా, మన వీడియోస్ అయినా, మన లైవ్ అయినా అన్నీ చూడడానికి పాసిబుల్ అవుతుంది. సో అలా మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, అలా మనకి ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. సో ఇన్స్టా ఐడికి అండ్ ఒకే దాంట్లో రెండు కూడా అయిపోతాయి. సో ఇన్స్టా ఐడి యూజ్ చేస్తారు అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా రన్ అయిపోతుంది, ఈ ఇన్స్టాగ్రామ్ కూడా రన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.